మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో భక్తులు పితృ అమావాస్య నిర్వహిస్తున్నారు. తమ పెద్దలకు పప్పు, బియ్యం, నూనె, కూరగాయలు వారి పెద్దల పేర్ల మీద అర్చకులకు సమర్పించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం పితృ అమావాస్య నాడు పెద్దలకు బియ్యము, కూరగాయలు భక్తులు ఇవ్వటం జరుగుతుందని ప్రధాన అర్చకులు లక్ష్మణాచారి తెలిపారు. ఈ మేరకు ఈ రోజు నుంచి 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేశారు ఆయన. భాద్రపద అమావాస్య, పితృ అమావాస్య. ఈ అమావాస్య రోజు నాడు సుమారుగా భాద్రపద పౌర్ణమి నుండి పితృపక్షాలుగా పిలువబడతాయి ఈ రోజు వరకు. ఈ సందర్భంలో మన పూర్వీకులు ఎవరైతే కాలం చెందారో వాళ్ళ యొక్క గోత్రాల మీద, వారి యొక్క పేర్ల మీద వసవరుద్రాదిత్య అనే యొక్క విషయం ప్రకారంగా కాలం చేసిన వారు తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తండ్రి గారు 3 తరాల వరకు వారి పేరు మీద పెద్దలకు దానం చేయడం. ఈ యొక్క శాఖాధారం అంటే బియ్యము, పప్పు, ఇలాంటి కూరగాయలు, మనం భోజనం చేసే సామాగ్రి ఇవన్నీ కనుక ఈ సందర్భంలో కనుక దానం చేసినట్లయితే కనుక కాశీలో, గయలో భూమి దానం చేసిన ఫలితం అంతా వస్తుంది. కాబట్టి ఇది పురస్కరించుకొని మన పెద్దవాళ్ళ నుంచి కూడా స్థానికంగా మన వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ఇదే రోజు అశేషంగా భక్తులు వచ్చేసి ఈ యొక్క పితృఅమావాస్య తిథిని మంచిగా ఆచరించి వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు పొంది విశేషంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇది పరంపరగా కొనసాగుతున్నది. ఎవరైతే దానం చేస్తారో వాళ్ళ యొక్క పేరు మీద ఈ రోజు దానం చేయడం వల్ల వారు ఊతలోకం నుండి ఎవరికి దానం ఇచ్చారో వాళ్ళకు, వాళ్ళ వంశము, వాళ్ళ ధనధాన్యాభివృద్ధి, వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కూడా శుభంగా ఉండాలని భావిస్తారు. కాబట్టి ఆ ప్రకారంగా ఈ రోజు కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి వారి పూర్వీకుల పేరు మీద భూమి